డి ఛానల్ ప్రేక్షకులకి భోగి శుభాకాంక్షలు. వార్తలోకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు నిలువు సంక్రాంతి పండుగ అని ప్రజలందరూ ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నానని తెలిపిన తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. నగర ప్రజలకు మరియు డి ఛానల్ ప్రేక్షకులకు భోగి సంక్రాంతి కనుమ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన డి ఛానల్ ఎండి కడియాల బుచ్చిబాబు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు నిలువు సంక్రాంతి పండుగ అని వెల్లడి. తెలుగునాట ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న భోగి సంక్రాంతి కనుమ పర్వదినాల నేపథ్యంలో నియోజకవర్గ ప్రజానికానికి రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు హృదయపూర్వక శుభాకాంక్షలు. సంప్రదాయాలకు నెలవు సంక్రాంతి పండుగ అని ప్రజలందరూ ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నానని తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసిన ఆయన భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలను ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఆనందంగా జరుపుకోవాలని, భగవంతుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నట్లు అవినాష్ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక రఫీ నాయకత్వంలో దాదాపు 100 మందికి పైగా కార్యకర్తలు వైసీపీలో చేరటానికి ముందుకు రాగా అవినాష్ వారందరికీ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ రాష్ట్రంలో జనరంజక పాలన అందిస్తున్నారని, ప్రజల మద్దతుతో రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కొత్త పాత నాయకుల కలయికలో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రఫీ, కొండ్రు ఆనంద్, విజయ్, దడా సైదా ఈ కార్యక్రమంలో రఫీ, కొండ్రు ఆనంద్, విజయ్, దడా సైదా, దుర్గారావు, పూర్ణ, కదిరా, అవినాష్, మల్లికార్జునరావు, భార్గవ్, సాయి, లక్ష్మణ్, రామ్ నాయుడు పాల్గొన్నారు. నగర ప్రజలకు మరియు డి ఛానల్ ప్రేక్షకులకు డి ఛానల్ ఎండి కడియాల బుచ్చిబాబు భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు నెలవు సంక్రాంతి పండుగ అని ప్రజలందరూ ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు. పండుగలను ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఆనందంగా జరుపుకోవాలని, భగవంతుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నట్లు బుచ్చిబాబు అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్ పాలనలో అందరికీ మంచి జరగాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన చెప్పారు. నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. సంక్రాంతి సందర్భంగా ఈ రోజున రాష్ట్రం అంతా కూడా సంక్రాంతి సంబరాలు చేసుకుంటుంది. భోగి పండగ, కనుమ అనేది ఈ యొక్క పండగకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్లోనే ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలని, పాడి పంటలతో తలదొంగాలని, ఆరోగ్యశ్రేలతో ఉండాలని, అదే రకంగా రాబోయే కాలంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్ గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా పండగ వాతావరణం సుఖంగా పొందాలని, అట్లాగే ఈ తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గారు కూడా గెలిపించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర చాలా తీసుకుంటాను. తెలుగునాట ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న భోగి సంక్రాంతి కనుమ పర్వదినాల నేపథ్యంలో నియోజకవర్గ ప్రజానికానికి రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి సాంప్రదాయాలకు, సొంత ఊర్లపై మమకారానికి, వ్యవసాయానికి, పెద్దలకు ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. పశుపక్షాదులు ప్రకృతితో అనుసంధానమైన రైతన్నుల పండుగ అని చెప్పారు. డి ఛానల్ ప్రేక్షక మహాశైలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి. జనవరి మాసంలో ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతి మనం అందరం కూడా చాలా గొప్ప పండగ కింద జరుపుకుంటూ ఉంటాం. ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వారి స్వగ్రామాలకి చేరుకునేటటువంటి పరిస్థితి చూసాం. దీంతోపాటు పంటలన్నీ కూడా పండి చేతికి వచ్చినటువంటి సందర్భం కాబట్టి ఈ సంక్రాంతి మీ అందరికీ మంచి జరగాలని, అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఈ డి ఛానల్ ప్రేక్షక మహాశైలందరికీ కూడా ఉండాలని సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటికి వచ్చారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. తాడేపల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మనోహర్ మరియు లోకేష్ పాల్గొన్నారు.
దేశంలో ఏ పేదవాడు కూడా ఆర్థిక పరిస్థితుల కారణంగా వైద్యానికి దూరం కాకూడదు అనేదే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంకల్పం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. నిరుపేదల సంక్షేమం కొరకు ఎల్లప్పుడూ తపన పడే వ్యక్తి జగన్ అని కొనియాడారు. నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో 4వ డివిజన్కి చెందిన దాసం ఉమామహేశ్వరరాజుకి 7 లక్షలు, 19వ డివిజన్కి చెందిన వరిగొండ సూర్యకళకి 2,50,000, 22వ డివిజన్కి చెందిన కసిరెడ్డి పేరెడ్డికి 1,30,000 చెక్కును తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరిన్ని సేవలు కలిపి బృహత్తరమైన ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టడం జరిగిందని, ఈ పథకం కింద మన రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో కూడా మెరుగైన వైద్యం చేపించుకోవడానికి వీలు కల్పించారని తెలిపారు. నిరుపేదల సంక్షేమం కొరకు ఎల్లప్పుడూ తపన పడే వ్యక్తి జగన్ అని కొనియాడారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని రోగాలకు వారి చికిత్సకు అయిన నగదు మొత్తం హాస్పిటల్ నుండి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి సహాయ నిధికి అర్జీ పెట్టుకుంటే ఇవ్వడం జరుగుతుందని అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో ఈ 4 ఏళ్ల కాలంలోనే కోట్ల రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. గతంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి పెట్టుకోవాలంటే తెలుగుదేశం నాయకులకి లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితులు ఉండేవని, కానీ ఇప్పుడు ఎవరికీ లంచాలు ఇవ్వకుండా పారదర్శకంగా పథకం అమలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 19వ డివిజన్ కార్పొరేటర్ రహీనా నహీద్, 4వ డివిజన్ ఇన్ఛార్జ్ గల్లా రవి, వైసీపీ నాయకులు సొంగ రాజ్ కమల్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దాదాపుగా 10,80,000 రూపాయలు గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో 4వ డివిజన్కి సంబంధించిన పెద్దలు, మరీ ముఖ్యంగా నగర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసి చనిపోయిన పెద్దలు దాసం ఉమామహేశ్వరరాజు గారికి దాదాపుగా 8 లక్షలు ఖర్చు అవుతే 7 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఈరోజు డబ్బులు అందజేయడం జరిగింది. అదేవిధంగా 19వ డివిజన్కి సంబంధించిన సూర్యకళ గారు కానివ్వండి, 22వ డివిజన్కి సంబంధించిన కసిరెడ్డి గారు కానివ్వండి 2,50,000, 1,30,000 మొత్తం గారు 10,80,000 రూపాయలు సోదరిమణి కార్పొరేటర్ రహీనా నాయుడు గారు, అదేవిధంగా పెద్దలు 4వ డివిజన్ అధ్యక్షులు గల్లా రవి గారి చేతుల మీదుగా అందజేస్తాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచితనం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్పతనం, వేరే పార్టీ అయినా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నేను అండగా ఉంటాను అని చెప్పటానికి ఉదాహరణే ఈరోజు ఉమామహేశ్వరరాజు గారికి 7 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ అని అందజేస్తాం. ఎవరు చేస్తారు ఇలాగా? చంద్రబాబు చేయగలరా? వేరే నాయకులు ఎవరన్నా చేయగలరా? ఈరోజు మనకు శత్రువు అనుకుంటే తనకి చెరువు జరగాలని చెప్పని కోరుకునే సమాజం ఉన్న ఈ రోజుల్లో ఈరోజు ఏ పార్టీ అయినా పర్వాలేదు, సాయం కోసం వచ్చినా, సంక్షేమ పథకాల కోసమైనా ఏ పార్టీ అయినా ఓటేసినా ఓటేయకపోయినా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పని ఆలోచించే మనసున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం ఈరోజు ఒక్క ఉమామహేశ్వరరాజు గారికే కాదు, గతంలో గారా తెలుగుదేశం పార్టీ, మేము పక్కా తెలుగుదేశం పార్టీ అన్న వాళ్ళకి గారు సంక్షేమ పథకాలు ఈరోజు ఈ యొక్క నియోజకవర్గంలో డివిజన్ అధ్యక్షులుగా, డివిజన్ కార్పొరేటర్లుగా, మాజీ కార్పొరేటర్లుగా పనిచేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు గారా సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు చేయని విధంగా ఒక కొత్త వరవడి తీసుకొచ్చి విద్యా వ్యవస్థలో, వైద్య వ్యవస్థలో కొత్త మార్పులు తీసుకొచ్చి దేశంలోనే మిగిలిన రాష్ట్రాలకి ఆదర్శంగా నిలిచే ప్రభుత్వం, నిలిచిన గవర్నమెంట్, నిలిచిన రాష్ట్రం ఏది ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆ విధంగా చేసుకుంటూ జరిగింది. తప్పకుండా ఈరోజు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు, అన్ని ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలుతో పాటు ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరికి గారా డబ్బులు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, ఆరోగ్యశ్రీ ద్వారా 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీ దాన్ని ఈరోజు 25 లక్షల రూపాయలు చేసి కుటుంబానికి అండగా ఉండే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ఈ పెద్దలందరూ ఒక ఆశీర్వాదం, మహిళలందరూ ఒక ఆశీర్వాదం, పిల్లలు ఒక ఆశీర్వాదం, దీవెనలతో
జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా 2024 కాదు, రాబోయే 30 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పని ప్రజానికం కోరుకుంటున్నారు, కావాలనుకుంటున్నారని చెప్పిన సందర్భంగా చెప్తూ సెలవు తీసుకున్నాను. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును తన కుమారుడు వివాహానికి షర్మిల ఆహ్వానించారు. హైదరాబాద్లోని చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లిన షర్మిల కుమారుడు రాజారెడ్డి పెళ్లికి చంద్రబాబు కుటుంబాన్ని ఆహ్వానించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మనమడు రాజారెడ్డి పెళ్లి జరుగుతున్న తరుణంలో చాలామంది రాజకీయ నాయకులను పెళ్లికి ఆహ్వానిస్తున్నామని షర్మిల అన్నారు. ఇందులో భాగంగానే చంద్రబాబు గారిని కూడా పెళ్లికి వచ్చి వధూవరులను ఆశీర్వదించాలని కోరడం జరిగింది. చాలాసేపు రాజశేఖర రెడ్డి గురించి, వారి స్నేహం గురించి, వారి రాజకీయ ప్రారంభ దశలో జరిగిన ప్రస్థానం గురించి చంద్రబాబు అన్నీ గుర్తు చేసుకున్నారు. నాకు గుర్తు చేశారని చెప్పారు. ఇద్దరం చాలాసేపు మాట్లాడడం చాలా సంతోషం అనిపించిందని ఆమె తెలిపారు. పెళ్లికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదిస్తానని మాట ఇచ్చారు. మా మధ్య చర్చలో ఎక్కువగా రాజశేఖర రెడ్డి గురించే ప్రస్తావించారని చెప్పారు. ఇద్దరి ప్రయాణం, జీపులో కలిసి తిరగడం, పొద్దునుంచి రాత్రి వరకు కలిసి ఉండడం, ఇద్దరు ఢిల్లీకి కలిసి వెళ్లడం, సీఎం పదవి కోసం ఇద్దరూ చేసిన ప్రయత్నాలు, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారని ఆమె అన్నారు. లోకేష్ నా గురించి చేసిన ట్వీట్ను రాజకీయంగా చూడకండి. చంద్రబాబుకి ఒక క్రిస్మస్ కేక్ మాత్రమే పంపడం జరిగింది అన్నారు. ఆ కేక్ కేవలం చంద్రబాబుకు మాత్రమే పంపలేదు, కేటీఆర్, కవిత, హరీష్ రావు వంటి వారికి కూడా పంపించామని ఆమె తెలిపారు. రాజకీయాల జీవితం కాదు, రాజకీయం ఒక ప్రొఫెషన్. రాజకీయ ప్రత్యర్థులుగా ఒక మాట అనుకోవడం జరుగుతుందని చెప్పారు. కొన్ని సందర్భాల్లో కేక్ పంపిస్తే అందరి మధ్య మంచి అనుబంధం నెలకొంటుందని చెప్పారు. చంద్రబాబును కలవడాన్ని రాజకీయంగా చూడొద్దు అన్నారు. రాజశేఖర రెడ్డి కూడా తన సొంత పిల్లల పెళ్లిళ్లకు చంద్రబాబును పిలిచారు అన్నారు. చంద్రబాబు కూడా రావడం జరిగింది, మమ్మల్ని ఆశీర్వదించడం జరిగిందని చెప్పారు. అందరం ప్రజలకు సేవ చేయడానికే ఉన్నాం, అందరూ ఫ్రెండ్లీగా ఉండాలి, ప్రజల కోసం అందరూ నమ్మకంగా పనిచేద్దామని అన్నారు. నాకు ఏ పదవి ఇవ్వాలనేది కాంగ్రెస్ నాయకత్వం చూసుకుంటుంది. రాహుల్ ప్రధాని కావాలని రాజశేఖర రెడ్డి ఆకాంక్షించారని చెప్పారు. పెళ్లి జరుగుతున్న సందర్భంలో చాలామంది ఇన్వైట్ చేస్తున్నాం రాజకీయ నాయకుల్ని. అందులో భాగంగానే చంద్రబాబు గారిని కూడా పెళ్ళికొచ్చి వాళ్ళని ఆశీర్వదించాలని ఇద్దరు కలిసి ప్రయాణం చేశారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు వాళ్ళు కలిసే ఉన్నారు, జీప్లలో కలిసి తిరిగారు. ఇలాంటివన్నీ ఢిల్లీకి వెళ్ళారు. అప్పుడు చీఫ్ మినిస్టర్కి వాళ్ళిద్దరు కలిసి చేసిన ప్రయత్నాలు అయితేనేమి, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారు. మేడం, కాంగ్రెస్ పార్టీలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? మీకు ఎటువంటి పదవి మీరు అనుకుంటున్నారు వస్తుందని చెప్పి వాళ్ళు ఏఐసీసీ నుంచి మీకు ఏమన్నా హామీ ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ ఏ పదవి ఇవ్వాలి, ఏ బాధ్యతలు ఇవ్వాలి అనేది కాంగ్రెస్ పార్టీ ప్రెరోగేటివ్. కాంగ్రెస్ పార్టీలో బికాజ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ సెక్యులర్ పార్టీ చేరడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన దేశానికి మంచి జరుగుతుందని, కమ్యూనల్ వైలెన్స్లు తగ్గుతాయని, రాజశేఖర రెడ్డి గారే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని మనస్ఫూర్తిగా చేసుకోవాలి అనుకున్నారు. కాబట్టి అదే జరగాలి, అది జరిగితేనే మన దేశానికి మంచి జరుగుతుంది అని చేరడం జరిగింది. ఇంకొకసారి చేరిన తర్వాత వాళ్ళ చేతుల్లో మనం పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఎలా ఆదేశిస్తే అది నమ్మకంగా చేయాల్సి ఉంటుంది. ఈ అన్ని రాజకీయాలు ఎట్లా డెవలప్ అవుతాయి, నాకు ఏ బాధ్యతలు ఇస్తారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వీ షుడ్ ఆల్ వెయిట్ అండ్ సీ, ఆల్ ఇన్ డ్యూ టైం. చంద్రబాబు గారిని చూడడాన్ని ఏ విధంగా కలవడం ఏ విధంగా చూడొచ్చు అంటే, మామూలుగానే ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్లో అందరం చూస్తే బాగుంటుంది. నేను లోకేష్ గారు ఒక ట్వీట్ నాకు రిప్లై చేశారు. ఆ సందర్భాన్ని కూడా రాజకీయంగా చూడకండి. చంద్రబాబు గారికి ఒక క్రిస్మస్ కేక్ మాత్రమే పంపడం జరిగింది. ఒక కేకే కదండి, ఆ కేకు క్రిస్మస్ కేక్. ఒక్క నిమిషం, లేదు పంపాం. ఆ కేక్ ఒక్క నిమిషం, లెట్ మీ ఫినిష్. ఆ కేకు కూడా మేము ఒక చంద్రబాబు గారికే పంపలేదు, ఇక్కడ కేటీఆర్ గారికి, కవిత గారికి, హరీష్ రావు గారికి, ఇట్లాంటి వాళ్ళకు కూడా పంపడం జరిగింది. యాక్చువల్లీ ద బ్యాక్గ్రౌండ్ ఈస్, రాజకీయాలు అన్నది జీవితాలు కాదు, రాజకీయం అన్నది మా ప్రొఫెషన్. మేము ప్రజల కోసం చేస్తున్న ఒక సర్వీస్. ఆ క్రమంలో మేమందరము ఒకరిని ఒకరు మాటలు అనుకుంటుంటాం. మేము రాజకీయ
ప్రత్యర్థులం కాబట్టి అనుకోవాల్సి వస్తుంది, అనాల్సి వస్తుంది. అలాంటి బిటర్నెస్ని ఓవర్కమ్ చేయడానికి పర్సనల్ లెవెల్లో కూడా ఒక పండగ వస్తేనో ఏదైనా పెళ్ళి వస్తేనో వాళ్ళకు ఒక కేకు పంపిస్తే ఆన్ అ ఫ్రెండ్లీ నోట్ పర్సనల్గా బిటర్నెస్ ఉండకూడదు, అందరం ఫ్రెండ్లీగా ప్రజల కోసం పని చేయాలి అన్నది కాన్సెప్ట్. విజయవాడ సెంటర్లో 10 ఏళ్లుగా వైసీపీ పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసి సేవలు అందిస్తున్న తోట శ్రీనివాస్కు టికెట్ కేటాయించాలని వైసీపీ నాయకులు రోడ్డెక్కారు. పైపుల్ రోడ్డు వద్ద వంగవీటి రంగ విగ్రహానికి వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గత 10 ఏళ్లుగా సెంటర్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరైన నేత తోట శ్రీనివాస్ గతంలో అవకాశాలు వచ్చినా సీఎం జగన్ మాట విని త్యాగాలు చేశారని ఆ పార్టీ నేత బల్లెం కిషోర్ అన్నారు. తోట శ్రీనివాస్కు టికెట్ కేటాయించకుండా బయట వ్యక్తులకు ఇస్తే పార్టీకి నష్టం చేకూరుతుందని వైసీపీ నేతలు అన్నారు. పేదల ఆశాజ్యోతి, బడుగు వర్గాల బలం మా జగన్ అన్నారు. సెంట్రల్ వైసీపీ గెలుపు గురం తోట శ్రీనివాస్ అని అన్నారు. ఆయనకు టికెట్ కేటాయిస్తే గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, సీఎం జగన్కు గిఫ్ట్ అందిస్తామన్నారు. నగర శివారులో ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు తోట శ్రీనివాస్ అని, ఆయనకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీ రమణారెడ్డి, బి శివ, సిహెచ్ చిన్నారి, సావిత్రమ్మ, కె హరి, కె పవన్ కుమార్, ముత్యాల కన్నా, ఎం కోటి, దాసం దుర్గారావు, వెంకట్, ఫణి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులు కానీ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేసిన మా తోటి ఆడపడుచులు కానీ మా కార్యకర్తలకి పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటాను. ముందుగా ఈరోజు గల ముఖ్య సమావేశం ఏంటంటే ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణము సెంటర్ నియోజకవర్గంలో ఒక 10 ఏళ్ళ నుంచి పార్టీని అంటిపెట్టుకుని ప్రతిసారి కూడా పార్టీని అంటిపెట్టిన ప్రతి పార్టీ యొక్క ప్రతి పనిని అప్పగిన ప్రతి పనిని న్యాయంగా ఎటువంటి భేషాలు లేకుండా పార్టీ పని చేయటమే కాకుండా తల్లో నాలుగులాగా సెంటర్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి తల్లో నాలుగులా ఉండడమే కాకుండా ఏ ఒక్క కార్యకర్త అయినా సరే నాకు ఇలాగా ఏదైనా ఆపద వస్తే ముందుకు వచ్చిన తోట శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఒక కార్యకర్తలే కాకుండా డివిజన్లో ఉన్న సెంటర్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి పేదవాడిని కూడా పరకలిస్తూ అదేవిధంగా వారికి చేతన సాయం చేస్తూ ఈరోజు నేనున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ మనకు అందరి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాను భరోసా కల్పిస్తూ ముందుకు వచ్చిన తోట శ్రీనివాస్ గారికి ఈరోజు జరిగిన పరిణామం వలన అతనికి సీట్ లేదన్న విషయంతో మేము జీర్ణించుకోలేకపోతున్నాము. అదేవిధంగా ఆయనకి సీటు కేటాయించాలి, ఇలాంటి మంచి సీటు కేటాయించాలి. అదేవిధంగా సెంటర్ నియోజకవర్గంలో 60% పైబడిన కాపు కులస్తులే కాపు కులంకి ఎక్కువ ఉంది. అలాంటి కాపు కులస్థంలో ఒకడైనా మా తోట శ్రీనివాస్ నాయకత్వం బలపరచాలి, దాని సీటు కేటాయించాలి. అంతేకాకుండా ఒక కాపు కులానికి కాకుండా ప్రతి ఒక్క కులానికి కూడా నేనున్నాను, నేను మీ అందరూ వాడిని అందరు బంధువు అని చెప్పి ప్రతి విషయంలో ముందు వచ్చి అన్ని కులాలను నా కులంగా చేసుకున్న తోట శ్రీనివాసరావు ముందుగా తోట శ్రీనివాసరావుకి సీటు కేటాయించాలని, అదేవిధంగా ఈ యొక్క ఎప్పుడైతే తోట శ్రీనివాసరావు మీరు కేటాయిస్తారో మేమందరం శక్తివంతంగా పనిచేసి ప్రతి ఒక్క పార్టీ ఏ పార్టీ అయినా సరే ఏ అభ్యర్థి అయినా సరే మేము అతని డిపాజిట్లు ఎక్కడ చేస్తాము, మా తోట శ్రీనివాసని అత్తే మీద గెలిపిస్తామని ఈ సభకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క మా అందరి నాయకుడు మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పరిపాలనలో వచ్చిన పరిపాలన ఎంతమంది వచ్చారు, 2-3 నెలలకి పార్టీ మూసేసిన తరుణంలో కూడా ఏమాత్రం ధైర్యంతోనే ఏమాత్రం ముందడిగేసి ఎన్నో కష్టనష్టాలకు వచ్చి ముందుకు వచ్చిన మా అధినాయకుడు మా రోల్ మోడల్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక కార్యకర్తలు ఒక కులమతాలకు లేకుండా ఒక పార్టీ పరంగా చూడకుండా అందరికీ సంక్షేమాలను అందించి ఈరోజు దేశంలోనే పార్టీలన్నీ మాయపు చూసే విధంగా దేశంలోనే అన్ని రాష్ట్రాలు మాయపు చూసే విధంగా తయారు చేసి మమ్మల్ని అందరినీ ఒక తలెత్తుకుని జీవించేలాగా తయారు చేసిన మా జగన్మోహన్ రెడ్డికి ముందుగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వారికి మేము చేసే విన్నపం ఏంటంటే సెంటర్ నియోజకవర్గంలో అత్యధిక జనాభా ఉన్న కాపులకి సీటు కేటాయించాలని ప్రతిసారి మొన్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఒక కాపుకు కూడా అత్యధిక జనాభా ఉన్న కాపుకు కూడా ఒక సీటు ఇవ్వకుండా చేశారు. అలాంటిది ఈసారి అలా జరగకుండా మీరు మంచి మనసుతో మా యొక్క విన్నపాన్ని మీరు స్వీకరించాలని, అదేవిధంగా మాకు న్యాయం చేయాలని, అదేవిధంగా తోట శ్రీనివాస్ సీటు కేటాయించాలని సభాముఖ్యంగా డివిజన్ పరంగా సెంటర్ నియోజక పరంగా ఆయనకి మేము విన్నపం అందజేస్తున్నాము. జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ విఎంఆర్. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చిన అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికీ నా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే మీ సపోర్ట్ కూడా అన్న మీద ఉండాలి, అదే పార్టీ మీద ఉండాలని కోరుతూ సెలవు చేస్తున్నాను. జై జగన్, వర్ధిల్లాలి తోట శ్రీనివాస్ నాయకత్వం. నగరాన్ని అభివృద్ధి చేయడం పూర్తిగా విస్మరించిన అధికార పార్టీ నేతలు ప్రతినిధులు మరోసారి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే సిద్ధమవుతున్నారని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు. నగరంలోని లెనిన్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోటేశ్వరరావు మాట్లాడారు. ప్రజలను మోసం చేసిన నేతలకు వచ్చే ఎన్నికల్లో ప్రజలే సరైన గుణపాఠం చెప్పాలని సిపిఐ నేత కోటేశ్వరరావు అన్నారు.
నగరంలో కొండ ప్రాంతాలలో అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో బ్రిడ్జి డ్రైనేజీ గత కొన్ని రోజులుగా పూర్తిగా దెబ్బతినడంతో ప్రయాణికులు ఎంత అవస్థకు గురవుతున్నారో అధికార పార్టీ పాలకులకు, ఉన్నత స్థాయి అధికారులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రజల పక్షాన నిలబడి సిపిఐ పార్టీ రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ నాయకులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ పాలకపక్షం ఏర్పడి సుమారు 3 సంవత్సరాలు అవుతా ఉన్నది. అలాగే శాసనసభలు ఎన్నిక కాబడి 4 సంవత్సరాల 10 మాసాల దగ్గర నడుస్తుంది. నగర అభివృద్ధి అట్టకెక్కిపోయింది. నగర అభివృద్ధి అనేటటువంటిది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉన్నది. కొండ ప్రాంతాల్లో చూస్తే మెట్లు ఎక్కేటటువంటి అవకాశం లేదు. డ్రైనేజ్ పారేటటువంటి పారుదలకి కొండ ప్రాంతంలో డ్రైనేజ్ అస్తవ్యస్తంగా ఉన్నది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి మొత్తము డ్రైనేజ్ వ్యవస్థ అలాగే రోడ్ల యొక్క దుస్థితి అధ్వానంగా ఉన్నది. విజయవాడ నగరంలో ప్రధానమైనటువంటి రోడ్ల యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే ఎక్కడా కూడా కనీస స్పీడ్తో బండి నడిచేటటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి, గోతులమయమైపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఏం జరుగుతూ ఉన్నది? ఈ 4 సంవత్సరాల 9 నెలలు 10 నెలల మాసంలో ఎమ్మెల్యేల కాల పరిమితిలో వాటిని విస్మరించారు. వాటి గురించి చర్చించినటువంటిది, దానిపైన దృష్టి పెట్టినటువంటి పరిస్థితి లేదు. కార్పొరేట్లు అంటే ఇక చెప్పనక్కర్లేదు. ఆవు చేలో మేస్తే దూడ గట్టు మీద మేదన్న చందంగా కార్పొరేటర్లు కనీసం సమస్యలు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. ఉదాహరణ చూస్తే ఒక లో బ్రిడ్జి చాలు. నగరానికి నడిబొడ్డుగా అనుసంధానంగా అటు పాత బస్తీకి అలాగే ఆ 2 టౌన్ వైపుకి అనుసంధానంగా ఉన్నటువంటి లో బ్రిడ్జి చూస్తే నిత్యం మురుగునీరుతో పారుదలయ్యేటటువంటి పరిస్థితి. నగరంలో పాలకుల యొక్క దుస్థితిగా అద్దం పడుతుంది లో బ్రిడ్జి అనేటటువంటిది సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గన్నవరం విమానాశ్రయంలో జయబాబు జయ బాబు అంటూ యార్లగడ్డ నాయకత్వం వర్ధిల్లాలి అని నినాదాలు చేశారు పార్టీ శ్రేణులు. గన్నవరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన తాడిగడప సిఐడి కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు చంద్రబాబు నాయుడు. విజయవాడ సింగనగర్ పైపుల్ రోడ్లోని రవీంద్ర పబ్లిక్ స్కూల్ నందు 3వ సౌత్ జోన్ పోటీలు ఉత్సాహభరితంగా కొనసాగుతున్నాయి. తొలి రోజు జరిగిన పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు అదరగొట్టారు. 2 రోజుల పాటు జరిగే ఈ పోటీలకు 300 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. విజయవాడ పైపుల్ రోడ్డులోని రవీంద్ర పబ్లిక్ స్కూల్ నందు 3వ సౌత్ జోన్ షూటింగ్ బాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
ఈ పోటీలను మాజీ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం టోర్నమెంట్ కన్వీనర్ జీత్రాజు మాట్లాడుతూ విజయవాడలో రెండవసారి సౌత్ జోన్ షూటింగ్ బాల్ పోటీలు నిర్వహించడం హర్షణీయమని అన్నారు. పోటీల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ షూటింగ్ బాల్ అసోసియేషన్ ఎంతో కృషి చేస్తుందని అన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పరశురాముడు 2 రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని 6 టీములు పోటీలో పాల్గొన్నాయని చెప్పారు. కృష్ణా జిల్లా అంతర్జాతీయ షూటింగ్ బాల్ క్రీడాకారుడు, కృష్ణా జిల్లా షూటింగ్ బాల్ కార్యదర్శి గోగులముడి విజయ్ కుమార్ మాట్లాడుతూ పోటీల నిర్వహణకు రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్ యాజమాన్యం సహకరించిందని చెప్పుకొచ్చారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి సీనియర్, జూనియర్ బాలుర బాలికల విభాగాలలో 300 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి సుమలత, కోశాధికారి నసీమా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, కర్ణాటక రాష్ట్ర కార్యదర్శి గంగాధరయ్య, పుదుచ్చేరి కార్యదర్శి సెల్వం, కేరళ కార్యదర్శి షఫీ, తమిళనాడు కార్యదర్శి సిద్ధేశ్వరం పాల్గొన్నారు. Hello, myself Jitraj Tomar. I am from Uttar Pradesh and I am as General Secretary of Shooting Ball Federation of UP and I am here come to Vijayawada. Now we feel very proud at this moment and this is the organization, the Shooting Ball Federation of Andhra Pradesh, all the South Zone team are very beautiful, well kit up and they all well played. సార్, నా పేరు వచ్చేసి కే పరశురాముడు, ఆంధ్రప్రదేశ్ షూటింగ్ బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. గత 7 ఏళ్ల క్రితం నుంచి మేము ఈ రాష్ట్ర స్థాయి పోటీలు చేస్తున్నాం. ఈ సౌత్ జోన్ పోటీలు వచ్చేసి ఇది 3వ టోర్నమెంట్. ఫస్ట్ టోర్నమెంట్ వచ్చి చిత్తూరు జిల్లా మదనపల్లి చేశాము. లాస్ట్ ఇయర్ కూడా విజయవాడ, మళ్ళీ ఈ సంవత్సరం విజయవాడ చేస్తున్నాం. మా స్టేట్ అసోసియేషన్కి కృష్ణా జిల్లా ఎంతగానో సపోర్ట్ చేస్తూ మేము సక్సెస్ అవ్వడంలో కృష్ణా జిల్లా కూడా ఒక భాగమని గర్విస్తున్నాము. అలాగే ఈ పోటీలకి వరల్డ్ కప్ అబ్జర్వర్కి వచ్చినటువంటి జీత్రాజ్ గారికి, అలాగే ఈ టోర్నమెంట్ అబ్జర్వర్ తెలంగాణ సెక్రటరీ ఐలయ్య గారికి, తెలంగాణ ప్రెసిడెంట్ శ్రీనివాసులు గారికి, వైస్ ప్రెసిడెంట్ గంగాధర గారికి, సో అందరికి కూడా నాకు నిజంగా వాళ్ళ కృతజ్ఞతలు సార్. అలాగే కృష్ణా జిల్లా సెక్రటరీ మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తూ ఈ పోటీలకు బాగా సపోర్ట్ చేసినటువంటి వాళ్ళకు కూడా, ఈ పోటీలకు మాకు అకామిడేషన్ అండ్ ఫుడ్ ప్రొవైడ్ చేసిన రవీంద్ర భారతి యాజమాన్యం వారికి కూడా నిజంగా ప్రత్యేక కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ. సౌత్లోని 6 రాష్ట్రాలు కూడా పాల్గొంటున్నాయి సార్. సౌత్లో ఉన్న 6 రాష్ట్రాలు కూడా ప్రతి సంవత్సరం కూడా మాకు 6 రాష్ట్రాలు పాల్గొంటున్నాయి. ఇక్కడ గెలిచిన వాళ్ళకి బహుమతులు ఇచ్చేస్తాం. ఇక్కడ నుంచి కూడా ఇంటర్ జోన్కి క్వాలిఫై అవుతారు, ఆల్ ఇండియా సూపర్ సిరీస్కి కూడా. సో మేము ఈ టోర్నమెంట్ ఇక్కడ ఆంధ్రలో చేయడానికి మేము నిజంగా సంతోషిస్తున్నాం సార్. ఇది 2 రోజుల పాటు నిర్వహించే టోర్నమెంట్ సార్. ఇది భారతదేశంలో షూటింగ్ బాల్ ఫెడరేషన్ తరఫున సౌత్ జోన్లో ఆంధ్రప్రదేశ్లో ఆర్గనైజేషన్ కమిటీ ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది 3వ దశ. గతంలో 2 సార్లు నిర్వహించారు. భారతదేశంలో మేజర్గా షూటింగ్ బాల్ ఎక్కువగా దక్షిణ భారతదేశంలో ప్రాధాన్యత లేదు, ఉత్తర భారతదేశంలో ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది. సో ఈ ప్రాంతంలో క్రీడాకారుల్ని ప్రోత్సహించి మంచిగా ఫిజికల్ ఫిట్నెస్ చేసి వాళ్ళు విద్యలో ముందుకు రానిచ్చే విధంగా, భవిష్యత్తులో వారు వేరు వేరు రంగాలలో స్పోర్ట్స్ కోటా కింద సెటిల్ అయ్యే విధంగా ఒక ప్రయత్నం అనేది మొదలు పెడతా ఉన్నాం. ఎందుకంటే దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం 2 ప్రాంతాల్లో ఆడిన తర్వాత ఆల్ ఇండియా లెవెల్లో ఆడించి వరల్డ్ కప్ కూడా నిర్వహించడానికి కోసం ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరెవరైతే ఇక్కడ దాతలు సహకరిస్తున్నారో ఈ ప్రాంతంలో ఉన్న క్రీడాకారులను ఎంకరేజ్ చేయడం కోసం, అదేవిధంగా జూనియర్స్ అండ్ సీనియర్స్ 2 రకాల టీమ్స్ని కూడా 6 రాష్ట్రాల నుంచి సుమారుగా 24 టీమ్స్ ఇక్కడికి రావటం జరిగింది. కృష్ణా జిల్లా ఆర్గనైజ్ చేస్తుంది. ఇక్కడ ఎవరైతే ఫండర్స్ ఉన్నారో, ఎవరైతే డోనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ, ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. Happy Ravindra Bharati. I am the principal of this campus and it's my privilege that I have lots of VIPs here and the players, and we always give a good exposure to the sports. This is already in our Ravindra Bharati dictionary. So thank you for the management and thanks for everyone, those who are behind the organization of this choosing, and our school management has given not the ground, a big platform for the exposure of the sports. Thank you so much. మనకి 3rd షూటింగ్ బాల్ అసోసియేషన్ గేమ్స్ కండక్ట్ చేయడం అనేది చాలా గొప్ప కార్యం. అలాంటిది అది కృష్ణా జిల్లాలో మన విజయవాడలో జరగడం అనేది ఇంకా ఆనందంగా ఉంది. సార్ వచ్చేసరికి స్టాలిన్ కుమార్ గారు ప్రెసిడెంట్ అండి.
సెక్రటరీ వచ్చి సుమలత గారు, ట్రెజరర్ వచ్చి నజీమా గారు, వైస్ ప్రెసిడెంట్ వచ్చి నేను. మనకి షూటింగ్ బాల్ అనేది ఇంకా డెవలప్ అయ్యి మున్ముందు విద్యార్థులకి చాలా ఫ్యూచర్ ఉండాలని చెప్పేసి మా కోరిక, తాపత్రయం. అందుగురించనే మేము రవీంద్ర భారతి యాజమాన్యాన్ని కలిసి మేము ఇలా కండక్ట్ చేసుకుంటామంటే వాళ్ళు ఎంతగానో మాకు సపోర్ట్ చేశారు. అట్లాగే మాకిచ్చిన మమ్మల్ని సపోర్ట్ చేసిన డోనర్స్ కానీ లేకపోతే సపోర్టర్స్ కానీ చాలామంది, అందరికీ కృతజ్ఞతలండి. మా అందరి తరపున పేరు పేరున మేము కృతజ్ఞత కోరుకుంటున్నాము. ఇంకోటి, షూటింగ్ బాల్ అనేది ఇక్కడ జరగడం, మాకు అకామిడేషన్ ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇందాక ప్రెసిడెంట్ గారు చెప్పారు, కృష్ణా జిల్లాలోని షూటింగ్ బాల్ అనేది మన కృష్ణా డిస్టిక్ విజయవాడలో జరగడం మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పని అన్నారండి. మేము సపోర్ట్ చేయడానికి వాళ్ళు మాకు ఎంతగానో ప్రోత్సహించారు. ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో జరగాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా సపోర్ట్ ఎప్పుడూ వాళ్ళకు ఉంటుందని చెప్పేసి మేము తెలుపుతున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హెడ్లైన్స్. సంస్కృతి సాంప్రదాయాలకు నిలువు సంక్రాంతి పండుగ అని ప్రజలందరూ ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నానని తెలిపిన తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. నగర ప్రజలకు మరియు డి ఛానల్ ప్రేక్షకులకు భోగి సంక్రాంతి కనుమ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన డి ఛానల్ ఎండీ కడియాల బుచ్చిబాబు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు నిలువు సంక్రాంతి పండుగ అని వెల్లడి. తెలుగునాట ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న భోగి సంక్రాంతి కనుమ పర్వదినాల నేపథ్యంలో నియోజకవర్గ ప్రజానికానికి రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు హృదయపూర్వక శుభాకాంక్షలు.